మాకు దైవమైనటువంటి మా తల్లిదండ్రులు. భగవంతుడు ఉన్నాడో లేదో నమ్మకాన్ని బట్టి భగవంతుడు వివిధ రూపాల్లో కనిపిస్తాడు. కానీ కళ్ళ ముందర కనిపించే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులే దైవం. మరి ఈరోజు మా నాన్నగారు ముసాపేట స్కూల్ టీచర్గా పనిచేస్తున్న సందర్భంలో 69 ఉద్యమంలో రాస్తారోకో నిర్వహిస్తున్నప్పుడు ఆయన పైన దాడి జరగడం, కొత్తకోట పోలీస్ స్టేషన్లో చనిపోయిందని చెప్పి అక్కడ పడేసిపోయినటువంటి చరిత్ర నాకు తెలంగాణ ఉద్యమంలో కూడా చిన్నప్పటి నుంచే మా నాన్న అంటున్నప్పుడు అరే 69 ఉద్యమంలో ఇట్లా అయింది అన్నప్పుడు నా మనసులో ప్రతి సందర్భంలో మెదిలేది. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనడానికి కూడా ప్రభావితం అది. మరి ఈరోజు మా నాన్నగారు మా తల్లిగారి యొక్క విగ్రహాలను ఇక్కడ మా ప్రిమిసెస్లోనే ఆవిష్కరించుకోవడం మాకు చాలా సంతోషం. ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా మరి ఇలా పితరమాస ప్రతి ఇంట్లో పండుగ ఉన్న అందరు ఇక్కడ రావడం, మా మిత్రులందరూ రావడం మాకు చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి విలువ అనేది చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఉన్నప్పుడు నిజంగా ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులు బతుకున్నారు అంటే తల్లి బతుకున్నా తండ్రి బతుకున్నా ఇద్దరు బతుకున్నా వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరు. కనుక తల్లిదండ్రులు చనిపోయినగా పూజించే కన్నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళకు తిన్నరా లేదా చూసుకోవడం, ఆరోగ్యం మంచి చెడు చూసుకోవడం. ఉపవాసాలు దేవునికి ఉంటాం కానీ అందరికన్నా ఎక్కువగా మనం దేవునిగా కొలిచేది తల్లిదండ్రులని. కనుక మరి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా దయచేసి తల్లిదండ్రులని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మంచి జరుగుతుంది, ఆ కుటుంబం మంచి అవుతుంది. మరి మాకు తల్లిదండ్రులు లేకపోవడం మాకు చాలా బాధాకరం. కానీ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మా నాన్న చిన్నప్పటి నుంచే ఎవరు ఆపదలు వస్తే సాయం చేయాలని, మా అమ్మ ఇంటికి ఎవరు వచ్చినా నేను అన్నం పెట్టాలరా అని చెప్పి మా అమ్మ నేర్పేది. కనుక మరి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నాకు సాధ్యమైనంత వరకు పేదవాళ్ళ నుంచి సహాయ సహకారాలు చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు మంచి చూసుకోవడం, లేకపోతే వాళ్ళ పెరిగింది ఏదో దాన ధర్మాలు కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిదని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.